హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ నార్మల్ హౌస్ వైఫ్. ఈరోజు వీడియోలో పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి వచ్చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే దీన్ని చూపిస్తానండి. దీనికోసం ముందుగా ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ తొందరగా మాడిపోతుంది కాబట్టి ఇది మాడకుండా కొద్దిగా ఆయిల్ కనుక యాడ్ చేస్తే కనుక బటర్ అనేది మాడిపోకుండా ఉంటుందండి. దానికోసం కొద్దిగా అయితే ఆయిల్ యాడ్ చేశాను అనమాట. ఇవి కాగిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్, 2 చిల్లీస్ కూడా ముక్కలు చేసుకొని ఈ బటర్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక టమాటో కూడా వేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 ఇంచు అల్లం ముక్క, 3 వెల్లుల్లి, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు వేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలండి. లాస్ట్లో కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇవి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే చల్లారిపోతాయండి. ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈలోపు మనం పన్నీర్ని అయితే పీసెస్గా కట్ చేసుకుందామండి. నేను ఈ పన్నీర్ని నార్మల్గా కాకుండా డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను అండి. ఎందుకంటే మన కర్రీకి రిచ్ లుక్ ఉండాలి కాబట్టి మనం ఇలా డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాం అనమాట. ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే చల్లారిపోయినాయి కాబట్టి దీన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఇవి నార్మల్గా కాకుండా ఇట్లా కాకుండా ఒక చిన్న పన్నీర్ ముక్కను కూడా యాడ్ చేసుకుంటే కనుక మంచి క్రీమీ లుక్ అయితే వస్తుందన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. అందుకని నేను ఈ ఆనియన్స్తో పాటు చిన్న పన్నీర్ ముక్కను కూడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. చాలా మంచి క్రీమీ స్ట్రక్చర్ అయితే వచ్చిందనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే ఈ బటర్లో ఫ్రై చేసేసుకున్నామండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా అదే ప్రాసెస్ అనమాట. బటర్ యాడ్ చేసి ఆయిల్ యాడ్ చేస్తే బటర్ అనేది మాడిపోదు అనమాట. చాలా బాగుంటుంది. యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది చూడండి, అది కూడా దీంట్లో బటర్లో వేసేసి ఇది పచ్చివాసన పోయే వరకు కూడా కొద్దిగా ఫ్రై చేయాల్సి ఉంటుందండి. ఈ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందండి. మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యి తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, 1 స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ పేస్ట్ చేసిన మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో అయితే వేసుకోవాలండి. పేస్ట్ కూడా వేస్ట్ అవ్వకుండా దాంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి నేనైతే యాడ్ చేసేసుకున్నాను అండి. మీ ఇష్టం, లేదనుకుంటే మామూలుగా యాడ్ చేసేసుకోవచ్చు. దీంతోపాటు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా దగ్గరికి అయ్యే వరకు బాగా ఉడకనివ్వాలండి. మా ఇంట్లో మాత్రం ఈ కర్రీ చేస్తే చాలా మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారనమాట నాకు. అందుకని మీకు కూడా ఈ కర్రీ అయితే చూపిద్దామని చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా కసూరి మేతి అయితే యాడ్ చేస్తున్నాను అండి. మీకు ఇష్టం లేకపోతే ఈ కసూరి మేతిని స్కిప్ చేసేయచ్చు. తర్వాత కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేస్తే కనుక చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట, రిచ్ లుక్. దానికోసం నేను కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసేసుకున్నాను అండి. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అండి. లాస్ట్లో మాత్రం దీనికి రెస్టారెంట్ స్టైల్లో రిచ్ లుక్ ఉండటం కోసం నేను కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో కొంచెం చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకొని పైన స్ప్రెడ్ చేసేసాను అనమాట. చూడండి, దీనికి లుక్ అనేది ఆటోమేటిక్గా మారిపోతుందండి. ఇలా చేస్తే కనుక మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి, దేంట్లోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ అయితే తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కొంచెం ప్రమోట్ చేయడం మర్చిపోకండి.